ఇప్పటికే చూసాం చంద్రబాబు నాయుడు గారు తనకు కావలసిన మనుషులకు వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెడుతున్నారన్న విమర్శలు రోజు వినిపించేటివే కనిపించేటివి. అండ్ ఇందులో భాగంగానే ఇంతకు ముందే చూసాం టీడీపీ డాక్టర్ సెల్స్లో ఉండే ఒక డాక్టర్కు సంబంధించినటువంటి భవ్య అనే సంస్థకు 3,000 కోట్ల రూపాయల విలువైన 108 అంబులెన్స్లు, 104 ఏఎంయూలు అంటే మొబైల్ మెడికల్ యూనిట్స్, 104 ఏఎంయూలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అంటే ఏఆర్సీ నిర్వహణ, ఈ కాంట్రాక్టును గత ఏడాది కట్టబెట్టారు. 4 సంవత్సరాల పాటు వాళ్ళకి అది ఉంటుంది 3,000 కోట్లు. ఇప్పుడు అదే సంస్థకే ఇంకో కాంట్రాక్ట్ అప్పగించారంట. ఏంటది? ఈ మొబైల్ మెడికల్ యూనిట్స్ 104 ఏఎంయూలు ఉంటాయి కదా, అందులో వెళ్ళేటప్పుడు రక్త పరీక్షలు చేస్తారట. అందులో రక్త పరీక్షలు చేసే కాంట్రాక్టు అది 4 ఏళ్ళకట, దాదాపు 700 కోట్ల మేర కాంట్రాక్ట్ అట. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారట. ఉత్తర్వులు కూడా వీళ్ళు ప్రింట్ చేసుకుంటారు. సరే, ఈ ఉత్తర్వులను కూడా సాక్షి ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేసుకుంటూ వచ్చారు. 4 సంవత్సరానికి 162 కోట్లట, 4 ఏళ్ళకి దాదాపు 700 కోట్లట. అందులో 104 ఏఎంయూలో మెడికల్ అంటే రక్త పరీక్షలు చేస్తారట. అట్లా కదిలే వాహనాల రక్త పరీక్షలు చేయొచ్చు అంటారా? తెలియదు నాకు. ఎవరన్నా డాక్టర్లు ఏమైనా ఐడియా ఉన్న వాళ్ళు చేయాలంటే ఎంత యాక్యురేట్ ఉంటాయా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలేజ్ క్లినిక్లని దాదాపు 10,000కు పైగా ఏర్పాటు జరిగింది. అందులో రకరకాల దాదాపు 14 పరీక్షలు కూడా అనుమతించినట్టున్నారు. మరి రక్త పరీక్షలు అక్కడ చేయొచ్చు కదా, ప్రతి 4-5 కిలోమీటర్లకు ఒకటి లేదంటారా? నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే వాటిని ఈ డబ్బుతోటి బలోపేతం చేయొచ్చు కదా. ఇప్పుడు 700 కోట్ల రూపాయలంటే ఆ డబ్బుతో వాటిని బలోపేతం చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ ఏమో చంద్రబాబు నాయుడు సర్కార్ ఏం ఆలోచించో తెలియదు. కానీ మొత్తం మీద తన డాక్టర్స్ సెల్లో ఉండే ఒక డాక్టర్కి సంబంధించిన భవ్య సంస్థకు ఇప్పటికే 3,000 కోట్ల కాంట్రాక్ట్ అట. 108, 104 ఇవన్నీ కనుక ఈ ఆర్సీ నిర్వహణ ఇవన్నీ కానీ ఇప్పుడు మళ్ళీ ఏకంగా రక్త పరీక్షల పేరిట మొబైల్ యూనిట్లో 104 ఏఎంయూలో రక్త పరీక్షల పేరిట మరో 700 కోట్ల కాంట్రాక్టు. సో వాళ్ళకు అనుమతిస్తూ జీవోలు కూడా జారీ చేసేసారు. ఏముందిలే, మన అనుకున్న వాళ్ళు ఉంటే ఏమైనా చేయగలగాలి. చంద్రబాబు నాయుడు గారు అదే పనే చేస్తూ ఉన్నారు. ఏం నిన్నలేక మొన్న పుట్టిన కంపెనీలకు 1,000 కోట్లు 100 కోట్లు రాయితీలు, 99 పైసలకు భూములు, తక్కువ రేట్లకు భూములు, అట్లా జరుగుతూ ఉంది ఇప్పుడు వీళ్ళకి. ఇట్లా సరే, మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తేనే కదా అవసరమైనప్పుడు మళ్ళీ ఆ డబ్బు అనేది మనం ఏదో రూపంలో వాడుకోవచ్చు. రాజకీయ నాయకులందరి తత్వం ఎంతేనేమో. చంద్రబాబు నాయుడు గారు మరీ కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టిన, ఇప్పుడు అమరావతి నుంచి మొదలుపెట్టిన, ఆంధ్రప్రదేశ్లో చూసిన, ఏడ చూసినా చంద్రబాబు గారి ఫార్ములా మాత్రం ఇదే. ఎవరు గట్టి అడుగుతారు? సగం 75-80% మీడియా వాళ్ళ చేతి